మమ్మీ అనే పదం వినగానే మనకి సాధారణంగా ఈజిప్ట్ గుర్తుకు వస్తుంది. అయితే మన ఇండియాలో కూడా ఒక సొంత మమ్మీ ఉందని మీకు తెలుసా? 1975లో స్పిరిట్ వ్యాలీలో ఒక భయంకరమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆ భూకంపంలో దెబ్బతిన్న ఒక రోడ్ ని సరిచేస్తున్నారు. అయితే వారిలో ఒక సైనికుడు తన భూమిని తవ్వినప్పుడు అది మమ్మీ పుర్రెకు తాకింది. దాంతో వారు అక్కడ తవ్వడం మొదలు పెట్టారు. కొంచెం సమయం తర్వాత ఒక మమ్మీ బాడీని వారు కనుగొన్నారు. కాలు మీద చెయ్యి వేసుకుని చర్మం చెక్కు చెదరకుండా అలాగే అతని ముఖాలపైన విశ్రాంతంగా కూసున్న స్థితిలో శరీరం కనుగొనబడింది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే జుట్టు మరియు గోర్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ శరీరం 14వ శతాబ్దంలోని సాంగా టెన్జిన్ అనే ఒక బౌద్ధ సన్యాసికి చెందిందని డిఎన్ఏ ఫలితాలు దీనిని ధృవీకరించాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను తనను తాను మమ్మీగా మార్చుకున్నాడు. ఈ సన్యాసులు కొవ్వు పదార్థాలను తగ్గించడం కోసం ప్రత్యేక ఆహారాన్ని మూలికలని తీసుకోవడం ద్వారా శరీరం కొవ్వును తీసుకోవడం ఆపివేస్తుంది. దీని ఫలితంగా అవయవాలు తగ్గిపోయి అలాగే ఇది శరీరాన్ని డీకంపోజింగ్ కాకుండా చేస్తుంది.